Hello viewers, welcome to Spoken English with Man Daily Used Sentences. I am on my way to Guntur. I am on my way to Guntur. నేను గుంటూరుకు పోతూ నా దారిలో ఉన్నాను. I am on my way to గుంటూరు. నేను గుంటూరు పోతూ నా దారిలో ఉన్నాను. ఆన్ మై వే అంటే నా దారిలో అని అర్థం. నా దారిలో అంటే మనం వెళ్తూ ఉన్నప్పుడు మన దారిలో మనం వెళ్తున్నాము అని, అలాగా. ఓకే, ఇప్పుడు ఆన్ మై వే అంటే డోంట్ డిస్టర్బ్ మీ వైల్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై వే అంటాం. అంటే ఏంటంటే నా అంతటికి నేను పని చేసుకుంటూ పోతుంటే నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అర్థం కదా. బై ద వే అంటాం ఒక్కోసారి. అంటే బై ద వే అంటే ఇద్దరు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇంకొక ఆయన ఏమంటాడంటే ఇదిగో నీకు ఇంకో విషయం చెప్పాలి అని చెప్పేటప్పుడు బై ద వే ఐ వాంట్ టు టెల్ యూ అనదర్ థింగ్ అంటారు. బై ద వే అంటే అలాగే. యు ఆర్ గోయింగ్ టు ద బజార్ను, బై ద వే విల్ యూ గెట్ మీ సమ్ ఫ్రూట్స్ అని అంటాం. అంటే నువ్వు బజార్కి వెళ్తున్నావు కదా, అలాగే కొన్ని ఫ్రూట్స్ తెస్తావా అంటాం. అర్థమైంది కదా. ఆన్ ద వే, బై ద వే అని ఈ రకంగా మనం ఎన్నో రకాలుగా మాట్లాడవచ్చు. గో అవుట్ ఆఫ్ ద వే అంటారు. అంటే ఎప్పుడంటే సమ్టైమ్స్ వీ విల్ గో అవుట్ ఆఫ్ అవర్ వే, అంటే మనం దారి తప్పిపోతుంటాం. అది లైఫ్లో కానీ నిజంగా దారిలో నడుస్తున్నప్పుడు రైట్ వేలో పోకుండా ఇంకొక దారిలో పోతున్నప్పుడు అవుట్ ఆఫ్ ద వే అంటాం. వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే. వీ హ్యావ్ టు గో ఇన్ ఏ ప్రాపర్ వే. ఇన్ ద లైఫ్ ఆల్సో వీ హ్యావ్ టు గో ఇన్ ద ప్రాపర్ వే. వీ షుడ్ నాట్ గో అవుట్ ఆఫ్ అవర్ వేస్. మన దారి నుంచే మనం పక్కకి తొలిగిపోకూడదు. అర్థమైంది కదా. డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ గోయింగ్ ఆన్ మై వే అంటాం. అది చెప్పాను కదా మీకు, నేను వెళ్తున్నాను మరి కరెక్ట్ వేలోనే. డోంట్ డిస్టర్బ్ మీ అంటారు. సో బై ద వే అంటే అలాగే ఏదో ఒక పని చేసేటప్పుడు బై ద వే ఈ పని చేయండి, బై ద వే ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్, బై ద వే యూ ప్లీజ్ గెట్ మీ సంథింగ్, అలాగ మాట్లాడతాం. సో ఐ థింక్ దట్ యూ గాట్ the meaning of that by the way. So let us go to second sentence. Don't believe the strangers. Don't believe the strangers. కొత్త వాళ్ళను నమ్మొద్దు. స్ట్రేంజర్ అంటే ఏంటి? మనకు పరిచయం లేని వాళ్ళని చూస్తే మనము స్ట్రేంజర్స్ అంటాం కదా. సమ్టైమ్స్ వీ హ్యావ్ టు ట్రావెల్, మోస్ట్ ఆఫ్ ద టైమ్, నాట్ సమ్టైమ్స్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ we used to travel with strangers only, either in the trains or in the buses. చాలా వరకు మనం బస్సులో, ట్రైన్స్లో తెలియని వాళ్ళతోనే కదా ప్రయాణం చేస్తాము. సో లైక్ దట్. బట్ ఎనీవే వీ షుడ్ నాట్ బిలీవ్. మనము నమ్మకూడదు. బిలీవ్ అంటే ఏంటి? బిలీవ్ అనేది ఇక్కడ ఒక వర్బ్. బిలీవ్, బిలీవ్డ్, బిలీవ్డ్, అదర్ ఫార్మ్స్ ఆఫ్ బిలీవ్. ఇక్కడ ఇది ఒక వర్బ్. బిలీఫ్, బిఈఎల్ఐఈఎఫ్ఈ. బిలీఫ్ అంటే నమ్మకం. అర్థమైంది కదా. సో డోంట్ బిలీవ్ ద స్ట్రేంజర్స్. దే ఆర్ బిహేవింగ్ స్ట్రేంజ్లీ అంటాం ఒక్కోసారి. అంటే వాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఇక్కడ స్ట్రేంజర్స్ అంటే కొత్త వాళ్ళనే కాకుండా స్ట్రేంజ్ అంటే విచిత్రం అని కూడా అర్థం. స్ట్రేంజ్లీ అంటే దే ఆర్ బిహేవింగ్ స్ట్రేంజ్లీ అంటే ఇక్కడ యాడ్వర్బ్. అది ఎందుకు? ఎలాగ ప్రవర్తిస్తున్నారు? దే ఆర్ బిహేవింగ్ స్ట్రేంజ్లీ. సో స్ట్రేంజ్, బిహేవింగ్ అనేది ఒక వర్బ్ కాబట్టి వర్బ్ యొక్క గుణాన్ని పెంచుతుంది కాబట్టి దాన్ని మనము యాడ్వర్బ్ అని చెప్తున్నాము ఇక్కడ, స్ట్రేంజ్లీ. సో హౌ స్ట్రేంజ్ ఇట్ ఈస్ అంటాం ఒక్కోసారి. ఎంత విచిత్రంగా ఉంది ఇది అంటాం కదా. సమ్టైమ్స్ ఈవెన్ స్ట్రేంజర్స్ ఆల్సో విల్ హెల్ప్ అస్.
ఒక్కోసారి మనకు కొత్త వాళ్ళే హెల్ప్ చేస్తుంటారు కదా, అలాగా మనము స్ట్రేంజర్స్, స్ట్రేంజ్లీ అలాగా మనము ఉపయోగిస్తాం. సో స్ట్రేంజర్స్ అంటే కొత్త వాళ్ళనే కాకుండా స్ట్రేంజ్ అంటే విచిత్రమైనది అని కూడా మీనింగ్. సో లెట్ us go to third sentence. I decided not to have friendship with them. I decided. డిసైడ్ అంటే ఏంటి? నిర్ణయించుకోవడం. డిసైడెడ్ ఇది ఇక్కడ వర్బ్. డిసైడెడ్. డెసిషన్ అనేది నౌన్, నిర్ణయము అంటే అది నౌన్. ఐ డిసైడెడ్ నాట్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్. ఐ డిసైడెడ్ అంటే ఎన్నో రకాలుగా మనం మాట్లాడవచ్చు కదా. ఐ డిసైడెడ్ నాట్ టు టేక్ నాన్ వెజ్ ఫుడ్. మనము నాన్ వెజ్ ఫుడ్ని తీసుకోకూడదని డిసైడ్ చేసుకున్నాను. ఐ డిసైడెడ్ నాట్ టు స్లీప్ ఫర్ ఎ లాంగ్ టైం. ఎక్కువసేపు నిద్రపోకూడదని డిసైడ్ అయ్యాను. ఐ డిసైడెడ్ టు డెవలప్ మై గుడ్ హ్యాబిట్స్. నేను మంచి అలవాట్లను డెవలప్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ రకంగా డిసైడ్ అనేది మనం మాట్లాడవచ్చు కదా. సో లెట్ us go to fourth sentence. ఐ డోంట్ థింక్ సో. సో అంటే అలాగా. ఇది మనము కంజంక్షన్ కూడా మాట్లాడతాం. ఎలాగా అంటే ఐఎమ్ సఫరింగ్ విత్ ఫీవర్, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద స్కూల్. నాకు ఫీవర్ వస్తుంది కాబట్టి నేను స్కూల్ పోవడం లేదు అని అక్కడ కాబట్టి అనే మీనింగ్ వస్తుంది అక్కడ. అయితే ఇక్కడ ఐ డోంట్ థింక్ సో అంటే అలాగా. ఐ డోంట్ థింక్ దట్ హీ విల్ గెట్ డిస్టింక్షన్. అతను ఎగ్జామ్స్లో డిస్టింక్షన్ వస్తుందని నేను అనుకోవడం లేదు. ఐ డోంట్ థింక్ దట్ దే ఆర్ బ్యాడ్ పీపుల్. నేను వాళ్ళ చెడ్డవాళ్ళని నేను అనుకోవడం లేదు. ఐ డోంట్ థింక్ దట్ ఐ విల్ మీట్ దెమ్. నేను వాళ్ళని కలుస్తానని అనుకోవడం లేదు. ఐ డోంట్ థింక్ దట్ దే విల్ వేస్ట్ ద మనీ. నేను వాళ్ళు డబ్బులు వేస్ట్ చేస్తారని నేను అనుకోవడం లేదు కదా. ఐ డోంట్ థింక్ దట్ వీ మే గెట్ మోర్ హాలిడేస్. మనకు ఎక్కువ హాలిడేస్ వస్తాయని నేను అనుకోవడం లేదు. సో అంటే అలాగా అని. ఓకే. అలాగే సో అండ్ సో అంటాం ఒక్కోసారి. సో అండ్ సో అంటే ఏమని అర్థము? పలానా వాళ్ళు పలానా టైంలో అని. సో అండ్ సో పీపుల్, సో అండ్ సో టైం అలాగా. సో అండ్ సో అని ఆ రకంగా కూడా మనము మాట్లాడవచ్చు. ఈజ్ ఇట్ సో అంటాం ఒక్కోసారి, అలాగా అంటాం సింపుల్గా. ఈజ్ ఇట్ సో అంటే అలాగా అని అర్థం. సో యూ గాట్ ద ఐడియా అబౌట్ ద ఫోర్త్ సెంటెన్స్. లెట్ us go to fifth sentence. I dislike their character. I dislike their character. డిస్లైక్ అంటే ఏంటి? లైక్కి ఆపోజిట్ డిస్లైక్. డిస్లైక్ అంటే ఇష్టం లేకపోవడం, క్యారెక్టర్ అంటే ప్రవర్తన. ఐ డిస్లైక్ దేర్ క్యారెక్టర్ అంటే వాళ్ళ ప్రవర్తన నాకు నచ్చదు. సో మెనీ డిస్లైకింగ్స్ ఆర్ దేర్ ఫర్ అస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మనకు ఇష్టం లేనివి చాలా ఉన్నాయి కదా. ఎలా ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఐ డిస్లైక్ దేర్ ఫ్రెండ్షిప్ అంటాము ఒక్కోసారి. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడము నాకు ఇష్టం లేదు. ఐ డిస్లైక్ దట్ టేస్ట్ అంటాం, ఆ రుచి నాకు నచ్చదు. ఐ డిస్లైక్ దట్ స్మెల్ అంటాం, ఆ వాసన నాకు నచ్చదు. ఈ రకంగా డిస్లైక్ అనేది ఎన్నో రకాలుగా మనము వాడతాం. దీన్ని ఐ డిస్లైక్ దేర్ క్యారెక్టర్ అంటే అది ఒక మరి నెగటివ్ సెన్స్లో ఉంది కదా. పాజిటివ్ సెన్స్లో ఈ సెంటెన్స్ ఎలా మాట్లాడుతున్నావు? ఐ లైక్ దేర్ క్యారెక్టర్ అనవచ్చు కదా. ఐ లైక్ దేర్ క్యారెక్టర్. డూ యూ లైక్ దేర్ క్యారెక్టర్ అని ఒక క్వశ్చన్ చేయొచ్చును మనం సింపుల్గా కదా. సో లెట్ us go to sixth sentence. దే ఆర్ వెరీ స్కిల్డ్ పర్సన్స్ అనొచ్చును, లేదా అంటే దే ఆర్ వెరీ స్కిల్డ్.
వాళ్ళు మంచి పనిమంతులు అంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చాలా నిపుణులు అంటాం మనం వాళ్ళని. స్కిల్ అంటే నిపుణత్వాన్ని స్కిల్ అంటాం. అంటే ఇప్పుడు చేతి పనులు చేసే వాళ్ళు, తర్వాత మామూలుగా మనం చేతిలో చేసేది, మైండ్తో చేసేటప్పుడు కూడా కొన్ని స్కిల్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు టీచర్, షీఈస్ ఏ స్కిల్ టీచర్ అనకూడదు అక్కడ, షీఈస్ అన్ ఎమినెంట్ టీచర్ అంటాం. అంటే మంచి టీచర్ అని అక్కడ అర్థం. అలాగే ఇక్కడ స్కిల్ అంటే స్కిల్ అంటే మంచి నిపుణతని మనము స్కిల్ అంటాం. వాళ్ళు మంచి పనిమంతులు అనేది, దే ఆర్ వెరీ స్కిల్ పీపుల్. ఎక్స్పర్ట్ అంటాము ఇంగ్లీష్లో కదా. హీ ఈజ్ ఏ స్కిల్డ్ కార్పెంటర్ అంటాం. అతను మంచి పనిమంతుడైన కార్పెంటర్ అంటాం. హీ ఈజ్ హ్యావింగ్ నైస్ స్కిల్ ఇన్ హిస్ హ్యాండ్స్. అతని చేతుల్లో మంచి స్కిల్ ఉంది. హీ నోస్ ద స్కిల్ ఆఫ్ డ్రాయింగ్. అతను డ్రాయింగ్ వేసే మంచి స్కిల్ తెలుసు అని అర్థం. ఓకే, లెట్ us go to 7th sentence. I got used to that hard work. I got used to that hard work. I got used to that ఫుడ్ అంటాం. అంటే నాకు అలవాటైపోయింది. అది ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఐ గాట్ యూస్ టు దట్ హార్డ్ వర్క్ అంటాం. మనము చాలా కష్టమైన పనికి నాకు అలవాటైపోయింది అంటాం. ఈ పని ఎలా చేస్తున్నారు, ఇంత కష్టంగా ఉంది కదా, హౌ యు ఆర్ డూయింగ్ దిస్ వర్క్ ఈజ్ వెరీ హార్డ్ అని మన ఫ్రెండ్స్ అడుగుతారు. అప్పుడు మనం ఈ మాట అంటాం కదా, ఐ గాట్ యూస్ టు దట్ హార్డ్ వర్క్. నాకు అలవాటైపోయిందబ్బా ఈ పని అని కదా. అలాగే ఎన్నో చెప్పొచ్చు అలవాటైన పనులు మనం కదా. ఐ గాట్ యూస్ టు లిసన్ ద ఓల్డ్ మెలడీస్. మెలడీస్ అంటే, మెలడీ అంటే ఏంటి, మధురంగా పాడే పాటల్ని మెలడీస్ అంటాం. కాబట్టి పూర్వకాలం ఉన్నటువంటి పాత పాటలను వినడం నాకు ఇష్టము. అంటే నాకు అలవాటు. ఐ గాట్ యూస్ టు లిసన్ టు ద ఓల్డ్ మెలడీస్ అంటే చక్కని మధురమైన పాటల్ని మెలడీస్ అంటాం. పాత పాటలే కదా మనకు చక్కగా మెలడీస్. ఇప్పుడు ఏవి కూడా మెలోడియస్ సాంగ్స్ ఆర్ నాట్ దేర్. నో, ఐ గాట్ యూస్ టు దిస్ అట్మాస్ఫియర్ అంటాం ఒక్కోసారి. అంటే ఈ వాతావరణానికి అలవాటైపోయింది నాకు అని అంటాం కదా. సో లెట్ us go to 8th sentence. How many times I have to mend him అంటాం. ఎన్నిసార్లు అతన్ని బాగు చేయాలి, ఎన్నోసార్లు బాగుపరచాలని చూసాము. బట్ ఈజ్ నాట్ టు బి మెండెడ్. అతను మెండ్ చేయబడలేకపోతున్నాడు అని. హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టు మెండ్ హిమ్. మెండ్ అంటే బాగు చేయటం. మెండ్ అనేది మనము ఎన్నో రకాలుగా మాట్లాడవచ్చును. అది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ. హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టు రీడ్ అండ్ రైట్. హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టు రైట్ దిస్ అండ్ గివ్ టు యూ. నేను ఎన్నిసార్లు నీకు రాసి ఇవ్వాలి. హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టు కుక్ ద ఫుడ్. ఎన్నిసార్లు నేను వంట చేయాలి. హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టు రైట్ అండ్ గివ్ టు యూ అంటే నీకు ఎన్నిసార్లు రాసి ఇవ్వాలి. హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టు గో టు ద షాప్. ఎన్నిసార్లు నేను షాప్కి వెళ్ళాలి. ఇలాగ మాట్లాడతాం కదండి. ఇక్కడ మెండ్ అంటే ఏంటి, బాగుపరచడం. ఇప్పుడు కాబ్లర్ విల్ మెండ్ అవర్ షూస్. మరి చెప్పులు కుట్టే ఆయనను కాబ్లర్ అంటాం కదా. కాబ్లర్ ఏం చేస్తాడు, మన చెప్పులు చక్కగా మెండ్ చేసి ఇస్తాడు, రిపేర్ చేసి ఇస్తాడు కదా. సో లెట్ us go to 9th sentence. I am waiting to see you. I am waiting to see you. వెయిటింగ్ అంటే ఏంటి, వేచి ఉండడం, ఎదురు చూడడం. చిల్డ్రన్ జనరలీ దే విల్ వెయిట్ టు సీ దేర్ పేరెంట్స్ ఇన్ దేర్ హౌస్ సూన్. పిల్లలు తల్లిదండ్రులు బయటికి వెళ్తే తొందరగా రావాలని వెయిట్ చేసి చూస్తారు కదా.
అలాగే we were waiting in the airport for our son to come from the foreign country. మేము ఆ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసాం. ఎందుకు? we waited for our son. Sorry, we waited in the airport for our son's arrival. మా సన్ యొక్క అరైవల్ రాక కోసము ఎదురు చూసాము. we waited in the airport for our son's arrival. అంతేకాకుండా స్టూడెంట్స్ విల్ వెయిట్ పేషెంట్లీ ఫర్ దే రిజల్ట్స్. స్టూడెంట్స్ కూడా వాళ్ళ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారు ఎంతో ఓపికతో. we waited until the food is ready. మేము ఫుడ్ అయ్యేంత వరకు కూడా, రెడీ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేసాము. సో I think that you have followed the class. Please repeatedly read this and you please read and repeat it. Okay? Reading, repeating is more important. Listening, repeating is very, very important for any spoken language. Thank you. All the best.